అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. మెడ నిండా నగలతోటి ఆకుపచ్చ చీరకి రెడ్ బార్డర్ ఉన్న పట్టు చీర కట్టుకొని నుదుట పెద్ద బొట్టు, పాపిట్ల కుంకుమ, చూడగానే మహాలక్ష్మీదేవిలాగా, పాత సినిమాలో అంజలిదేవి ఉంటుంది చూసారా, అంజలిదేవిలాగా చక్కగా ఉన్నది ఆవిడ. చూడంగానే ఒక భక్తి భావన, గౌరవ భావం కలిగేలాగా ఉంది ఆవిడ. ఆమె పక్కన నిలబడ్డటువంటి ఆయన సూటు బూటు వేసుకొని, కుడి చేతికింత బంగారు కడియము, మెడలో పులుగోరు ఉన్నటువంటి పెద్ద లావుపాటు గొలుసు చేసుకొని నిండుగా గంభీరంగా ఉన్నాడనమాట. అసలు వాళ్ళని చూడగానే ఎంతో కోటీశ్వరుడు, చాలా డబ్బు ఉన్న వాళ్ళని తెలుస్తూనే ఉందన్నమాట. ఆ పక్కనే కూర్చున్న అబ్బాయి తెల్లగా ఉన్నాడు, ఉంగరాల జుట్టు, 6 అడుగుల పొడుగుంటాడు. అసలు ఆ అబ్బాయిని చూడంగానే ఒక సినిమా హీరోలాగా ఉన్నాడు, అంత అందంగా ఉన్నాడనమాట. అసలు వాళ్ళని చూడంగానే అసలు రాఘవరావు గారికి ఇంత గొప్పవాళ్ళు తనతో మాట్లాడటానికి రావటం ఏంటి, తమ అమ్మాయిని ఇష్టపడటం ఏంటని చెప్పి ఎంతో ఆనందంతో తబ్బిబ్బైతూ ఆయన ఎంతో వినయంతో వాళ్ళని కూర్చోండి కూర్చోండి, నమస్కారం అండి, మీరు కూర్చోండి అని చెప్పేసి ఎంతో వినయ విధేయతలతోటి అన్నాడనమాట. వాళ్ళంత ధనవంతులైనా కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ చూపులో కానీ ప్రవర్తనలో కానీ ఎలాంటి గర్వము అహంకారం లేదు. ఇద్దరు కూడా ఎంతో ప్రసన్న వదనంతో నవ్వుతూ మాట్లాడుతున్నారు ఆ భార్యాభర్త. పక్కనే కూర్చున్న అతను హాసిని వైపే తొంగి తొంగి చూడటం గమనిస్తూనే ఉన్నాడు రాఘవ. తమ కూతుర్ని ఇంత అందమైన పిల్లాడు ఇష్టపడ్డాడు, అందులో కోటీశ్వరులు అని చెప్పేసి ఆయన ఎంతో ఆనందపడుతూ కూర్చోండమ్మా అని చెప్పి అనగానే కూర్చుంటాంలేండి పర్వాలేదు, కానీ ఇంతకీ మీ అమ్మాయి ఏదండి మరి అన్నది ఆవిడ. నా వెనకే ఉందండి, ఒక్క నిమిషం పిలుస్తానండి అని చెప్పేసి తన వెనకనే ఉండి తొంగి చూస్తున్నటువంటి కూతుర్ని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకొచ్చాడు రాఘవ. వాళ్ళని చూడంగానే నమస్కారం అండి, నా పేరు హాసిని, వీరి చిన్నమ్మాయినండి అన్నది. తెలుసమ్మా, మీ అక్క చెప్పింది. మేము మీ అక్క మరిది ఉన్నాడు చూసావా రమేష్, రమేష్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ మా అబ్బాయి అనిరుద్ధ్. ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులమ్మ, మా ఇంట్లో పిల్లాళ్ళలాగానే మసిలాడు. మేము ఈ పెళ్ళికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ అని రావటం ఒక కారణం అయితే, ముఖ్యంగా నిన్ను చూడాలని, మీ వాళ్ళతో మాట్లాడాలని, నీతోటి కూడా మాట్లాడాలనే ఉద్దేశం చొప్పునే మేము ఈ పెళ్ళికి వచ్చామమ్మా, అందున కుటుంబ సమేతంగా వచ్చేసామనుకో అన్నది ఆవిడ నవ్వుతూ.